ఫ్రెండ్స్ చూడండి, మా తమ్ముడు అయితే ఆల్రెడీ కుంభలుగా మెక్కేస్తున్నాడు అక్కడ. ఆ బ్లాక్ ఉంది కదా ఫ్రెండ్స్, అదైతే మొత్తం కంటకొల్లి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చూడండి అచ్చు ఎలా ఉంటుంది, నల్లటి ద్రాక్ష పండు ఉంటుంది కదా, అలా ఉంటుంది అనమాట. చూడండి పచ్చివి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. పచ్చివి కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. చూడండి పచ్చివి కూడా ఉన్నాయి, పండినవి కూడా ఉన్నాయి ఈ కొండకి. మీకు ఏ రకం కావాలంటే ఆ రకం నేనైతే ఇప్పించగలను. చూడండి ఈ కొండ మొత్తం అదే అయితే ఉంది. చూడండి ఇక్కడ లొకేషన్ అయితే ఈ విధంగా ఉంది. చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఎక్కడ చూసినా ఈ పల్లె ఫ్రెండ్స్. చూడండి మీకు చిన్న రకం కావాలా, పెద్ద రకం కావాలా, రెండు రకాలు కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ. చూడండి ఈ పైకి అయితే మొత్తం అవే ఉన్నాయి. మనమైతే ఇంకో దగ్గర వెళ్దాం, మీరు నమ్మరు. మనమైతే ముందుకు వెళ్దాం. చాలా పెద్ద ఘాట్ అయితే ఎక్కుతున్నాను ఫ్రెండ్స్ నేను ఈరోజు. క్లియర్గా కనిపించేస్తాయి అనమాట పండినవి. చూడండి అక్కడ ఇంకా ఎక్కువ ఉన్నాయి, కానీ మనం ఇక్కడికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. చూసారు కదా, ఇవి కొన్ని పచ్చిగా ఉన్నాయి, కొన్ని పండినవి. ఒకే రోజు మొత్తం పండా ఫ్రెండ్స్. ఇవి కొద్ది పెద్దవి అనమాట. ఫ్రెండ్స్ ఇవి తింటే ఆరోగ్యానికి మంచి శక్తిని ఇస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే బ్లడ్ వస్తుంది అన్నమాట ఇది తింటే. చూడండి లోపలైతే ఈ విధంగా గింజ అయితే ఉంటుంది, చూసారు కదా. ఈ లోపలైతే ఈ విధంగా ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది తినడానికి. చూడండి మా రైతన్న అయితే ఒక సంచి, ఒక కత్తి పట్టుకొని పైకి అయితే వెళ్ళిపోతున్నాడు. మనమైతే అతను వెనక వెళ్ళాల్సిందే. తమ్ముడు ఇక్కడ రా, ఇది ఇక్కడ చాలా ఎక్కువ పండు ఉన్నాయి. దా చూడండి మా తమ్ముడు అయితే ఎక్కువ పండిన దగ్గర వెళ్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఇవి మొత్తం పండినవి అనమాట. ఈ విధంగా ఉంటాయి పండినవి. చూడండి మా తమ్ముడు అయితే ఒక సంచి లైట్ ఉంది. తమ్ముడు ఆ సంచి ఎందుకు తెచ్చావు? సీంది ఇవన్నీ స్వచ్ఛమైన అనమాట. సీంది అనమాట, స్వచ్ఛమైన చాలా కంబాన్ అనమాట. ఇది మా ఈ హోరు బర్రె సింది సీంది అనమాట ఫ్రెండ్స్. చూడండి సీంది బర్రె మంది అనమాట. అవును అయితే సీంది తక్కి వాడతాయి అనమాట. ఇది వరసరా ఇష్టమై. ఓకే ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ఏరుతాడట మా తమ్ముడు. ఇది మొత్తం అవే ఉన్నాయి ఫ్రెండ్స్, ఈ కొండ మొత్తం. చూడండి ఒకవేళ మీకు ఇవి కావాలంటే, ఈ పళ్ళు కావాలంటే నేనైతే ఇప్పించగలను ఫ్రెండ్స్. జోక్ కాదు, రియలే. కానీ ఈ కాలంలోనే ఇవి ఉంటాయి, వేరే కాలంలో అయితే ఉండవు. ఇవి నల్ల ద్రాక్ష పండులా ఉంటాయి ఇవి. మా భాషతో అయితే సింధికొల్లి అంటాం. మీ భాషతో ఏమంటారు కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. చూడండి మనమైతే పైకి వెళ్తున్నాం. పైకి వెళ్తే లొకేషన్ అయితే మీకైతే చూపిస్తాను ఎలా ఉంటుందో ఫ్రెండ్స్. ఇప్పుడైతే అల్లా ఘాటి కొండకైతే ఎక్కాలంట. చూడండి తమ్ముడు అయితే ముందుగానే వెళ్ళిపోతున్నాడు. ఎటు చూసినా భయా బుల్లెడి. ఫ్రెండ్స్ ఎటు చూసినా సింధికొల్లి కనిపిస్తుంది నాకైతే. చూడండి చాలా బాగున్నాయి కూడా ఇవి. ఈత చాలా ఘాటి. వావ్, వాట్ ఏ వండర్ఫుల్ ఫ్రెండ్స్. చూడండి నాకైతే తెగ నచ్చేస్తున్నాయి. తమ్ముడు ఇది కొయ్యి, అది మొత్తం కొయ్యి. ఆ పచ్చిది కూడా కొయ్యి, తీసుకెళ్దాం ఇంటికి. పర్లేదు కొయ్యి.
అంటే చేస్తున్నావు. ఉమ్. ఈ విధంగా అయితే కోస్తాం. ఫ్రెండ్స్ పచ్చి ఎందుకు కోయమంటున్నానంటే అవి కూడా పండిపోతాయి ఫ్రెండ్స్ ఇంటికి తీసుకెళ్తే. ఈ విధంగా అయితే తీసుకెళ్తాం ఫ్రెండ్స్. తర్వాత ఏమో అక్కడ తీసుకెళ్ళి ఇలా దులిపితే చాలు, మొత్తం రాలిపోతాయి. చూడండి ఇప్పటికే రాలిపోతున్నాయి కోస్తుంటేనే. చాలా బాగుంది చూడండి. ఇవన్నమాట తీసుకెళ్ళడానికి తీసుకొచ్చాను అనమాట. చూడండి మా చెల్లి అయితే తీసుకురమ్మని చెప్పింది. ఫ్రెండ్స్ చూడండి వాళ్ళ చెల్లి అయితే స్కూల్ నుంచి వచ్చిన్నారు ఫ్రెండ్స్. అది రేపు వెళ్ళిపోద్ది అనమాట. దాన్ని బట్టి ఈ పళ్ళు అయితే తీసుకెళ్ళి ఇద్దామని వచ్చాం మేము. సమ్మర్ హాలిడేస్కి అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి మా చెల్లి ఏమో చెప్పిందని తీసుకొస్తున్నాను. అదే విన్నారు కదా ఫ్రెండ్స్. చూడండి చాలా బాగుంటుంది. వెళ్ళాలన్నమాట. ఇంకా పైకి అయితే వెళ్దామంటున్నాడు మా తమ్ముడు. పైకి అయితే వెళ్తున్నాం మేము. ఫ్రెండ్స్ చూడండి నేను ఇక్కడ వస్తే చాలా గాలి ఫ్రెండ్స్. గాలి అయితే గట్టి కొడుతుంది ఈ ప్లేస్కి. చాలా బాగుంది చూడండి. ఎటు పక్క చూసినా ఫ్రెండ్స్ చూడండి మేమైతే పైకి వచ్చాము. చూడండి మా తమ్ముడు అయితే సెల్ఫీ దిగుదామని అంటున్నాడు. ఎటు చూసినా కొండలే ఫ్రెండ్స్. ఎటు చూసినా ఇలాంటివి ఎక్కువ దొరుకుతాయి అన్నమాట. చూడండి ఆ కొండ మొత్తం అదే, చాలా ఎక్కువ అయితే ఉన్నాయి. మీకు ఒకవేళ కావాలంటే చెప్పండి. హలో ఫ్రెండ్స్ చూడండి నేనైతే పైకి అయితే వచ్చాను, చాలా పైకి ఫ్రెండ్స్. చాలా పెద్ద కొండ అనమాట ఇది. చూడండి ఇటుపక్క చూస్తే కొండ, కిందకైతే ఊళ్ళు ఉన్నాయి. మేమైతే చూడండి సింధికి వచ్చాం. బాగున్నాయి కదా ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ ఇలాంటివి మీ ఏరియాలో ఉంటే. చాలా బాగుంటుంది. తిని చూడండి, చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా తీయగా కూడా ఉంది. ఇది తింటే బ్లడ్ వస్తుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, మీ ఏరియా ఉంటే. చాలా బాగుంటుంది. నేనైతే ఇలా ఇంకా అయితే ఏరుతాను. ఏరేసి ఒక సంచుడు అయితే మేము తీసుకెళ్తాం. నా వీడియో అయితే చూస్తూనే ఉండండి, చాలా బాగుంటాయి. సరే ఫ్రెండ్స్, మరెన్నో కావాలంటే లైక్ చేయండి, ఫాలో చేయండి.